విశాఖ గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 74వ వార్డు సిద్ధేశ్వరానికి చెందిన భక్తురాలు గొరుసు రామలక్ష్మి తన మనవడు పార్థవరాంకు తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వారి ఆర్థిక సాయంతో సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు పల్లా చిన్నతల్లి, తిప్పల స్వాతి, పెంటకోట రాజు, ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఆయనే మా ఇంట్లో తారాడాలని స్వామివారు కోరుకున్నట్టే స్వామివారు అందరూ ఆడపిల్ల అయినా సరే నాకు స్వామి మీద నమ్మకం ఉంది. స్వామిని అడిగాను, స్వామి నాకు మనవని ఇచ్చారు. ఆ మనవనిచ్చి మానవుడి సేవలో నువ్వు కొద్ది రోజు రెస్ట్ తీసుకో అని చెప్పారు. స్వామివారి నేను తులాభారం స్వామివారి ఎంత వెయిట్ అయితే బాబు పుడతారో అంత వెయిట్ నేను తులాభారం ఇస్తానని చెప్పాను. అందుకు నేను మనసులో కోరుకున్నాను. అలాగే ఈరోజు తులాభారం కింద చిల్లర డబ్బులు, అలాగే మట్టి, బెల్లం, ఫ్రూట్స్ అన్నీ కూడా స్వామివారికి ఈరోజు సమర్పించడం జరిగింది. అలాగే ఈవేళ అన్న సమారాధన కూడా ప్రత్యేక స్వామిలు చాలా మంది భారీ ఎత్తున వచ్చారు. వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయ కమిటీ మా చైర్మన్ గారు దుర్గారావు గారు, అలాగే మంజులా గారు కూడా సాయి సహకారాలు ఎల్లవేళ ఉన్నాయి. అలాగే అమ్మ అందరినీ ఒకే దాటి మీద తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి లక్ష్మీనారాయణుడు సాక్షాత్తు వైకుంఠవాసుడిగా మరి స్వయంభూగా వెలిసి ఇంతటి అంగరంగ వైభవంగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు యొక్క శనివారం అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైన రోజు ఈరోజు మరి ఈరోజు మొక్కుబడిగా పలానా 74వ వార్డు గొలుసు రామలక్ష్మి గారు వారు మొక్కుబడిగా మనవడు పుట్టిన సందర్భంగా మరి ఈ రోజు వాళ్ళ మనవడికి తులాభారంతో పాటు అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారి ప్రసాదం కింద మా మనవడు పుట్టాడు, స్వామికి మా మొక్కు తీర్చుకుంటున్నామని మరి ఈ రోజు కూడా భక్తులు కూడా తొండాలుగా కూడా అలాగే తరలి వచ్చారు. మరి స్వామివారి అన్నప్రసాదన కార్యక్రమం తులాభారం ఏర్పాటు చేసిన గొలుసు రామలక్ష్మి వారికి వారి కుటుంబానికి ఆ పుట్టిన బాబుకు కూడా నిండి నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు అనుగ్రహం ఎల్లవేళ్ళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఇంకా కూడా కంటిన్యూగా అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతూనే ఉంది. అది వెంకటేశ్వర స్వామి మహిమ. మనం కేవలం స్వామి దగ్గర ఏది చేద్దామన్నా మనం నిమిత్త మాత్రమే. ఈ రోజు ఎలాగున్నాం, రేపు ఎలాగుంటామో తెలియదు. స్వామిదయ్య అంటే ఎప్పుడు ఎవరి చేత సేవ చేయించుకోవాలండి, అంతా శ్రీమన్నారాయణ దయ. ఈ ఆలయం దగ్గర మరి కుల మత రాజకీయాలు లేవు. ఎవరు స్వామిని భక్తితో వచ్చి స్వామిని ఆప్యాయతగా అడిగితే ఆ కోరికలు తీర్చడానికే స్వామి వైకుంఠ వాసుడుగా ఎలిసి ఉన్నారు. అంతటి మహిమ ఈ స్వామి గురించి ఆ తండ్రి లీలలో తెలుసుకోవడం చాలా గొప్ప. మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మహిమ లీలలో మామూలు కాదు. అలాగే ఎంతో మందికి కోరికలు తీరుస్తూ ఈ కొండపైన కొలువు తీరు కూర్చున్న మరి ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి చుట్టుపక్కల ఈ నవరాత్రుల్లో చుట్టుపక్కల భక్తులందరికీ కూడా సుఖ శాంతులతో తొలగోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంగా తెలిసినటువంటి ఆలయంలో ఈరోజు దేవి నవరాత్రిలో భాగంగా స్వామివారి శివరాత్రి అమ్మవారు కూడా స్వామివారి అవతారం కూడా చేయడం జరుగుతుంది. సాక్షాత్ చిత్రంతో జరుగుతుంది. ఈనాటి కార్యక్రమం ఈ రోజు ఆలయ జరుగుతున్న భారీ అన్న సంబరాల కార్యక్రమం విరాల్లో మా స్వాధీనమైనటువంటి రామలక్ష్మి గారు స్వామివారి అడిగారు. స్వామివారు వాళ్ళు అడిగింది ఇచ్చారు. ఆ కోరిక ప్రకారంగా వారికి ఈరోజు భారీ అన్న సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులకి ఆలయ కమిటీ వారందరికీ కూడా ఆలయ సేవకులు మండల గారు సేవకులు చూసిన ఆలయ సేవకులకి మరో స్వాధీనమైనటువంటి స్వాతి గారికి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక అభినందన చేసి సాక్షాత్ వెంకటేశ్వర మనకు ఆశిస్తూ అందరూ కూడా మింగిలు సౌకర్యంగా ఉండాలి. కులమత రాజకీయ సంబంధం లేకుండా చేసిన సేవకులు అందరూ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరూ సహాయ సహకారంతో ఆలయ అభివృద్ధి జరగాలని కుల మత రాజకీయాల సంబంధమైన ఆలయ అభివృద్ధిలో మీ అందరూ కోరుకోవాలి. ఈ ఆలయం ప్రత్యేకంగా సేవకులకి హృదయపూర్వక అభినందనలు చేస్తూ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ మరో సోదరిమణి గాజువాక మహిళా వైసీపీ అధ్యక్షులు పల్ల చింతన వారు జరిగింది. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే విచ్చేసిన సేవకులందరూ కూడా మాకు అన్ని రకాలుగా పెద్ద నడిపిస్తున్న ఇతర కూడా వారి వ్యక్తి గారికి వెంకటేశ్వర వారికి ఈరోజు గారు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ ఆలయ అభివృద్ధిలో కోరుతున్నట్టు పత్రికా